Okay. Good evening, students. Myself, Munna Surendra Singh. I am coming from Akshara Polytechnic College, Gondapalli. Okay. This is revision 2 class. Already revision 1 class for total heat lesson points which set kora ipudu revision 2. Revision 2 total light means refraction of light at plane surfaces, curved surfaces and humanoid colorful wall. Okay. సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభావం, వక్రతలాల వద్ద కాంతి వక్రీభావం, మానవుడి కన్ను, రంగుల ప్రపంచం. ఇప్పుడు చెప్పుకునే పోయే రివిజన్ బిట్స్. ఓకే, చూడండి ఈరోజు రివిజన్ బిట్స్. క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్, వజ్రం నందు సందిగ్ధ, ఓకే, వజ్రం నందు సందిగ్ధ కోణం. ఓకే, ఏమి ఇచ్చాడు? క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్ కనుక్కోమన్నాడు. వజ్రం నందు సందిగ్ధ కోణం. ఆల్రెడీ మనం డైరెక్ట్ బిట్ చెప్పుకున్నాం. క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్ ఈస్ 24.4 degrees. ఇది అనేది ఎక్స్పెక్టెడ్ ఆన్సర్, బట్ మీకు అప్పుడు చెప్పినప్పుడే చెప్పాను. 1 degree ఈజ్ ఈక్వల్స్ టు 4 minutes. ఓకే, 1 degree ఈజ్ ఈక్వల్స్ టు 6 minutes. ఇక్కడ చూడండి, సేమ్ క్వశ్చన్ 24.4 degrees which is equals to, చూడండి 24.4 degrees. 4 degrees ఎలా రాసుకోవచ్చు? 4 into 6, 21 minutes. 24.21 minutes. చూడండి, 1 degree కి 6 minutes. ఓకే, 4 degrees కి ఎంత అవుతుంది? 24 minutes. therefore 24.24 minutes. ఓకే, చూడండి, వజ్రం తాలూకా క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్ సందిగ్ధ కోణం ఏంటి? ఆప్షన్ 2 అవుతుంది అండ్ 3 అవుతుంది. బట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే రైట్ కొట్టాలి. చూడండి, ఆప్షన్ 4 లో బోత్ 2 and 3 ఉన్నాయి. ఓకే, బోత్ 2 and 3 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 ని మాత్రమే మనం బబులింగ్ షీట్ లో బబుల్ చేయాల్సి ఉంటుంది. చూడండి, 1 2 3 ఇలా 4 బిట్స్ ఇస్తాడు. ఓకే, 4 బిట్స్ లో మీకు 2 రైట్ 3 రైట్ అని 2 ని 3 ని ఎప్పుడు కూడా బబుల్ చేయకూడదు. ఇలా బబులింగ్ చేస్తే ఏదైనా 2 బిట్స్ ఆ బిట్స్ కి మార్క్స్ ఇవ్వడం అనమాట, స్కోర్ లోకి తీసుకోడు. కాబట్టి ఓన్లీ మీరు ఎప్పుడు ఒకదాన్ని మాత్రమే బబుల్ చేయాలి. జాగ్రత్తగా చూసుకొని బబుల్ చేయండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మూవ్ టు ద నెక్స్ట్ బిట్. యూనిట్స్ ఫర్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ ఆర్. ఓకే, సాపేక్ష వక్రీభవన గుణకానికి ప్రమాణాలు. ఓకే, యూనిట్స్ ఫర్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ ఎస్ఐ సిస్టమ్, సాపేక్ష వక్రీభవన గుణకానికి ప్రమాణాలు. యూనిట్స్ చూడండి, ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ సెంటీమీటర్ బై రేడియన్, సెకండ్ ఆప్షన్ డిగ్రీ బై సైన్ థీటా, అండ్ థర్డ్ ఆప్షన్ యాంగ్స్ట్రామ్స్ A⁴. ఫోర్త్ ఆప్షన్ నో యూనిట్స్. చూడండి, యూనిట్స్ ఫర్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చిన, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చిన, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చిన, దే హ్యావింగ్ నో యూనిట్స్. మీకు చెప్పినప్పుడే చెప్పాను, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి ఎలాంటి యూనిట్స్ ఉండవు. ఎందుకంటే చెప్పాను, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకాన్ని ఎంతో సూచిస్తాము. ఓకే, n ఈక్వల్స్ టు ఫార్ములా C/V. C అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ కి యూనిట్స్ సెకండ్స్, మీడియం కి యూనిట్స్ సెకండ్స్. రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది? నో యూనిట్స్. n వాల్యూకి నో యూనిట్స్. చూడండి, తెలుగు మీడియం వక్రీభవన గుణకాన్ని ఎంతో సూచిస్తే n ఈక్వల్స్ టు C/V. C అంటే శూన్యంలో కాంతి యొక్క వేగము బై జనకంలో కాంతి యొక్క వేగం. వేగంకి యూనిట్స్ ఏంటి? మీటర్ బై సెకండ్. జనకంలో కూడా మీటర్ బై సెకండ్. బోత్ యూనిట్స్ ఆర్ క్యాన్సిల్ విత్ ఈచ్ అదర్. రెండు కూడా కట్ అయిపోగా మిగిలింది ఏం మిగులుతుంది అంటే 1. ఓకే, ఏమంతమైంది బట్టి యూనిట్స్ ఆఫ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ ఆర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అడిగినా, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అడిగినా, దే హ్యావింగ్ నో యూనిట్స్. ఫోర్ నో యూనిట్స్ కాబట్టి ఇక్కడ కూడా సేమ్ 4 ఆప్షన్స్ ఉంటే ఓన్లీ 4th ఆప్షన్ మాత్రమే బొబ్బులు చేయాలి. బొబ్బులు చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఆడిచ్చే సర్కిల్లోని మాత్రమే బొబ్బులు చేయాలి.
దాని నుంచి బయటికి రాకూడదు. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ సి యొక్క విలువ ఆల్రెడీ చెప్పుకున్నాం. వక్రీభవన గుణకం n = c/v. సి అంటే ఏంటి? శూన్యంలో కాంతి యొక్క వేగము, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. ఓకే, ఇక్కడ మీరు చూడాలి, శూన్యంలో కాంతి యొక్క వేగం అంటే ఏం చెప్పుకున్నాం? 3 × 10⁸. అన్నిటికీ 3 × 10⁸ ఉంది చూడండి. బట్ యూనిట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. ఓకే, ద వాల్యూ ఆఫ్ సి ఈస్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. యూనిట్స్ విషయంకి వస్తే కన్ఫ్యూజ్ చేశాడు. ఫస్ట్ ఆప్షన్ లో ఏం ఇచ్చాడు? 3 × 10⁸ మీటర్ పర్ మినిట్, 3 × 10⁸ సెంటీమీటర్ పర్ సెకండ్, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, 3 × 10⁸ కిలోమీటర్ పర్ అవర్. ఏమేమి యూనిట్స్ అవుతాయి చూడండి? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇలా ఇచ్చినప్పుడు ఈ బిట్ ఆప్షన్ 3 కాబట్టి ఓన్లీ ఆప్షన్ 3 కి మాత్రమే మనం బొబ్లింగ్ చేయాలి. ఓకేనా? చూడండి, మీకు ఈ బిట్ అడిగినప్పుడు ఎలాగ ద వాల్యూ ఆఫ్ సి అని డైరెక్ట్ గా అడిగచ్చు, లేదంటే శూన్యంలో కాంతి యొక్క వేగము, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఆర్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్, గాలిలో కాంతి యొక్క వేగము అడిగినా కూడా దానికి ఆన్సర్ ఏంటి? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్. స్నెల్స్ నియమం ప్రకారం స్నెల్స్ లా చేస్తారు. స్నెల్స్ లా నుంచి మనకి ఏమొస్తుంది చూడండి. స్నెల్స్ లా నేర్చుకున్నప్పుడే స్నెల్స్ సైంటిస్ట్ ఏం చెప్తాడంటే ఇలా కూడా అడగచ్చు. sin/r కాన్స్టెంట్ అని చెప్పిన సైంటిస్ట్ నేమ్. ఓకే, sin/r కాన్స్టెంట్ ఎవరు చెప్పారా? సైంటిస్ట్ స్నెల్స్ అనే సైంటిస్ట్ చెప్పారు. ఓకే, స్నెల్స్ లా బట్టి ఏం తెలుస్తుందంటే n1 sin i = n2 sin r. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. లేదంటే ఇలా కూడా ఇవ్వచ్చు. sin i/sin r = n2/n1 కూడా ఆప్షన్స్ లో ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ అలా ఇవ్వలేదు, ఓన్లీ n1 sin i = n2 sin r. therefore ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఓన్లీ 1 కి మాత్రమే బబ్లింగ్ చేయాలి. ఓకే, మూవ్ టు ద నెక్స్ట్ బిట్. స్నెల్స్ లా ఏం చెప్తుంది? n1 sin i = n2 sin r. నెక్స్ట్ చూడండి, ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ ప్రాబ్లం ఇది ఇచ్చిన క్వశ్చన్. n1 = 3/8, n2 = 3/4. n2 is the refractive index of the denser medium. n2 అనేది డెన్సర్ మీడియం తాలూకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దాని క్రిటికల్ యాంగిల్ is చూడండి, n1 = 3/8, n2 = 3/4 అయినా ఆ ఎనకంలో సాంద్రతల ఎనకంలో సందిగ్ధ కోణము. ఓకే, సాంద్రతల ఎనకం ఏంటి? ఇక్కడ n2. ఓకే, ఇప్పుడు మనకు వచ్చింది, జాగ్రత్తగా రాసుకోవాలి. చూడండి, n1 వాల్యూ ఎంత ఇచ్చాడు? 3/8, n2 3/4. ఓకే, చూడండి, స్నాట్స్ లా చెప్పేస్తున్నాను ఎందుకంటే దీని ప్రాబ్లం చేసేసరికి కొంచెం ప్రాబ్లం తీసుకుంటుంది. ఓకే, n1 ఉంది, n2 ఉంది. ఫస్ట్ యూ హావ్ టు ఫైండ్ ద రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, ఏం కనుక్కుంటున్నాం? రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. n21 కి ఫార్ములా తెలుసు. n21 ఫార్ములా ఏంటి? n2/n1. n2 విలువ ఎంత ఇచ్చాడు ఇక్కడ? సాపేక్ష వక్రీభవన గుణకం n21 అంటే. ఓకే, దానికి ఫార్ములా ఏంటి? n2/n1. n2 అంటే 3/4, n1 అంటే 3/8. చూడండి, ఇక్కడ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది, అంటే భిన్నం తిరగబడుతుంది. 3/4 × 8/3. చూడండి, డినామినేటర్ అనేది రివర్స్ అయ్యింది. ఓకే, 3 కి 3 కి క్యాన్సిల్, 4 1 4 2. ఫస్ట్ ఏమొచ్చింది మనకి? సాంద్రత. చూడండి, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చింది. ఓకేనా? సాపేక్ష వక్రీభవన గుణకం ఎంత వచ్చింది? 2 వచ్చింది. చూడండి, క్రిటికల్ యాంగిల్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న రిలేషన్ చూడండి. 1/sin
sin c. ఫార్ములా కూడా అడుగుతారు. క్రిటికల్ యాంగిల్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కు ఉన్న రిలేషన్ n is equals to 1/sin c అంటే n/1. ఓకే చూడండి, sin c ని అవతల తీసుకొని వచ్చాయి. sin c is equals to 1/n/1. ఓకే చూడండి, n/1 విలువ ఎంత వచ్చింది? 2. కాబట్టి 1/2. ఓకే చూడండి, దాన్ని ఇక్కడ రాస్తాను. sin c is equals to 1/2. c కావాలంటే ఎంత ఉంటుంది? sin c is equals to sin 30 degrees దగ్గర కదా 1/2. c కి బదులుగా ఎంత ఉంది? 30 degrees. ఓకే చూడండి, ఆప్షన్ లోని 30 degrees మాత్రమే మనం పబ్లిక్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు, నేను సారీ ఐఎమ్ ఫర్గెట్. 0, సెకండ్ వన్ 30 degrees అండ్ థర్డ్ వన్ 60 degrees, ఫోర్త్ వన్ 90 degrees. ఓకే ఓన్లీ 30 degrees మాత్రమే మనం బబ్లింగ్ చేయాలి. ఓకేనా చూడండి, n1 నుంచి 3/8, n2 నుంచి 3/4 ఇచ్చినప్పుడు ఏం కనుక్కోమన్నాడు? క్రిటికల్ యాంగిల్ కనుక్కోమన్నాడు. క్రిటికల్ యాంగిల్ కనుక్కోవాలంటే ముందు మనం ఏం కనుక్కోవాలి? సాపేక్ష వక్రీభవన గుణకాన్ని కనుక్కోవాలి. సాపేక్ష వక్రీభవన గుణకం n21 is equals to n2/n1. ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ ఏమవుతుంది? భిన్నం తిరగబడుతుంది. ఓకే వాల్యూ వస్తుంది n is equals to 1/sin c. ఓకే it is equals to sin c is equals to 1/n21 is equals to 1/2. ఓకే ఎప్పుడు 1/2 అవుతుంది? sin 1/2 ఎప్పుడు అవుతుంది? sin 30 దగ్గర అవుతుంది. therefore c వాల్యూ ఎంత వచ్చింది? 30. ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ఈస్. ఒక మీడియం తాలూకా లైట్ తాలూకా వెలాసిటీ ఇచ్చాడు అంత 2c/5. దట్ ఇట్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దాని తాలూకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అడిగాడు. చూడండి, ఒక ఎనకంలో కాంతి యొక్క వేగము 2c/5 అయితే 2c/5 అయితే ఆ ఎనకం యొక్క వక్రీభవన గుణకం ఎంత? చూడండి, వక్రీభవన గుణకం n is equals to c/v. ఓకే c అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. c వాల్యూ ఎంత? శూన్యంలో కాంతి యొక్క వేగం ఇందాకలో మిక్స్ చేసాం. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇక్కడ మీడియం తాలూకు వాల్యూ ఇచ్చినంత ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ఆర్ స్పీడ్ ఆఫ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ మోషన్ స్పీడ్ అండ్ వెలాసిటీస్ ఆర్ ఈక్వల్. ఓకే ఇక్కడ ఎంత అయింది? వెలాసిటీ ఎంత ఇచ్చాడు చూడండి, v వాల్యూ ఒక ఎనకంలో కాంతి యొక్క వేగం ఎంత ఇచ్చాడు? 2c/5. ఓకే మనకి ఏం కనుక్కోమన్నాడు? n కనుక్కోమన్నాడు. n is equals to c/v ఫార్ములా ఉంది. c అంటే ఎంత? 3 × 10⁸ బై v వాల్యూ ఎంత? 2c/5. ఓకే చూడండి ఏమవుతుంది? ఇక్కడ భిన్నం అనేది తిరగబడుతుంది. ఓకే 3 × 5 × 10⁸ 2c. ఓకే చూడండి, c అంటే ఎంత మనకు విలువ ఆల్రెడీ తెలిసిన వాల్యూ 3 × 10⁸. చూడండి 3 × 5 × 10⁸ బై 2 × c వాల్యూ ఎంత? 3 × 10⁸. 3 × 10⁸, 3 × 10⁸ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఎంత మిగిలింది? 5/2. 5/2 మిగిలింది. 5/2 డివిజిబిలిటీ చేయాలి. 2.5 ఆన్సర్. ఓకే 2.5. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేయకుండా కూడా చేసుకోవచ్చు. దీనికి బదులుగా షార్ట్ కట్ లో n is equals to 2.5. దిస్ ఈజ్ షార్ట్ కట్. మనం వాల్యూస్ వేసుకొని చేయాలంటే కొంచెం లాంగ్ ప్రొసీజర్ వస్తుంది. సింపుల్ గా ఇక్కడ ఏం ఇచ్చాడు? 2c/5 ఇచ్చాడు. సింపుల్ గా వీక్ బదులుగా 2c/5 వేసుకున్నాను. c క్యాన్సల్ 5/2 which is equals to 2.5. Eighth question,
n1 is equals to 0.8. Okay, move to next bit. Relative refractive index n21 is equals to సాపేక్ష వక్రీభవన గుణకము n21 is equals to. ఓకే, ఒకసారి ఇచ్చిన ఆప్షన్ స్టార్ట్ చదవండి. ఫస్ట్ ఆప్షన్ v1 by v2, సెకండ్ ఆప్షన్ v2 by v1, థర్డ్ ఆప్షన్ n1 by n2, ఫోర్త్ ఆప్షన్ c by v. ఓకే, చూడండి రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సాపేక్ష వక్రీభవన గుణకం n21 ఏదైతే ముందుందో అది పైన n2 by n1. n2 అంటే ఏంటి, n అంటే ఏంటి, వక్రీభవన గుణకం n ఈక్వల్స్ టు c by v. c వాల్యూ ఎప్పుడు కూడా కాన్స్టెంట్. n2 is equals to c by v2, n1 is equals to c by v1. ఎందుకు c వాల్యూ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ వాల్యూ. n2 అంటే c by v2, n1 అంటే c by v1. ఓకే, c కి క్యాన్సిల్ అయిపోయాయి. ఏమవుతుంది ఇక్కడ డిగ్రీ రాయండి 1 by v2 by 1 by v1. రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది, v1 అనేది పైకి వెళ్ళిపోతుంది, v2 అనేది కిందకు వచ్చేస్తుంది. therefore n21 is equals to v1 by v2. చూడండి ఇక్కడ ఆప్షన్ v1 by v2 కి ఏముంది, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఉంది. 4 ఆప్షన్స్ ఇస్తే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ని మాత్రమే ప్రపోజ్ చేయాలి. ఓకే, అర్థమైందా? సాపేక్ష వక్రీభవన గుణకం n21 is equals to వక్రీభవన గుణకం n2 by వక్రీభవన గుణకం n1. మనకి వక్రీభవన గుణకం n వాల్యూ తెలుసు కదా, n is equals to c by v. ఓకే, c అంటే శూన్యంలో కాంతి యొక్క వేగము, v అంటే జనకంలో కాంతి యొక్క వేగము. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. n అంటే c by v2, n1 అంటే c by v1. c వాల్యూ ఇప్పుడు కాన్స్టెంట్ కాబట్టి ఓన్లీ c అనే రాసుకున్నాం. c కి క్యాన్సిల్ అయిపోయింది, రిమైనింగ్ రాసుకున్నాం 1 by v2 by 1 by v1. ఓకే, ఇక్కడ ఏమైంది, రెసిప్రోకల్ భిన్నాలు తిరగబడ్డాయి. v1 అనేది పైకి వెళ్ళిపోతుంది, v2 అనేది కిందకు వచ్చేస్తుంది. n21 is equals to v1 by v2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్, n1 is equals to 2.8, n2 is equals to 1.4. సో n12 సేమ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద సాపేక్ష వక్రీభవన గుణకం మీద n12 is equals to n1 by n2. చూడండి ఏదైతే ముందు ఉందో అది పైన రాసుకోవాలి, నెక్స్ట్ ఉన్నది కింద రాయాలి. n1 వాల్యూ 2.8 అని ఇచ్చేసాడు, n2 వాల్యూ 1.4 ఇచ్చాడు. చూడండి రెండింటికి క్యాన్సిలేషన్ చేయాలి, ఎంత వస్తుంది ఆన్సర్ 2 వస్తుంది. ఓకే, పాయింట్స్ లో ఉన్నదని మర్చిపోకండి, పాయింట్ తర్వాత ఒకటి ఇచ్చేదే కాబట్టి ఇంటూ 10 చేయండి, ఏమవుతుంది 28. ఓకే, ఇంటూ 10 చేయండి రెండు పక్కన, 28 by 14, 14 1 जा 14 2 जा. ఓకే, ఆన్సర్ ఈస్ 2. ఓకే, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. దీనికి కూడా ఆప్షన్ 1 మాత్రమే ప్రపోజ్ చేయాలి. ఓకే అని ఇచ్చాడు, డాష్ ఇచ్చాడు. చూడండి మ్యారేజెస్ ఏం ఫామ్ చేస్తాయి, చూడండి ఫస్ట్ ఆప్షన్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, బట్ అది ఎలాంటిది అనేది మీకు అక్కడ టాపిక్ లో చెప్పడం జరుగుతుంది. సెకండ్ ఆప్షన్ రియల్ ఇమేజ్ నిజ ప్రతిబింబాలు అసలు ఏర్పరచదు, ఆకాశం యొక్క నిజ ప్రతిబింబం. ఎస్, వర్చువల్ ఇమేజ్ ఆఫ్ స్కై తాలూకా వర్చువల్ ఇమేజ్ పడుస్తుంది. నెక్స్ట్ అద్భుత సృష్టి రహస్యం, సీక్రెట్ ఆఫ్ నేచర్ తాలూకా సీక్రెట్ ఏం చెప్తుంది ఏంటి, మ్యారేజెస్ లేదు, మన కళ్ళు అనేవి మోసం చేస్తాయి. ఆకాశం యొక్క నిజ ప్రతిబింబాలు వర్చువల్ ఇమేజ్ ఆఫ్ స్కై, మ్యారేజెస్ ఆర్ డాష్ అడిగితే వర్చువల్ ఇమేజ్ ఆఫ్ స్కై తాలూకా వర్చువల్ ఇమేజ్. చూడండి మ్యారేజెస్ మీద ఇంకో ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యారేజెస్ నుంచి వచ్చే నెక్స్ట్ ఇంకొక బిట్ ఏంటంటే మ్యారేజెస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్. దేనికి మ్యారేజెస్ ఎగ్జాంపుల్, TIF టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, TIR. ఓకే, టోటల్ ఇంటర్నల్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యారేజెస్. ఓకే స్టూడెంట్స్, అది కూడా మెయిన్ బిట్ గుర్తుంచుకోండి. మ్యారేజెస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ బిట్, when a light ray travels from rarer medium to denser medium, what happens? ఓకే, కాంతి కిరణం విరాళ ఎనకం నుండి సాంద్రత ఎనకంలోనికి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది మీకు చెప్పాను.
టూ కేసెస్ ఉంటాయి, ఆ కేసెస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఓకే చూడండి, రారల్ మీడియం విరాళ ఎనకం అనగానే మీకు గుర్తు రావాల్సింది ఎయిర్. ఓకే, సాంద్రతల ఎనకం అంటే మీకు గుర్తు రావాల్సింది వాటర్. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? కాంతి కిరణం విరాళ ఎనకం నుండి సాంద్రత ఎనకంలోనికి వెళ్తుంది. అంటే గాలిలోంచి నీటిలోకి వెళ్తున్నప్పుడు ఏం చెప్పాం? ఎయిర్లోంచి, అంటే ఫస్ట్ కేసే ఇస్తాడు మీకు. చూడండి, ఇదంతా గాలి, కిందంతా వాటర్. ఓకే, బెండ్ టువర్డ్స్ నార్మల్ అవుతుంది. అంటే నార్మల్ కి దగ్గరగా వక్రీభవనం చెందిన కిరణం అనేది వంగుతుంది. ఓకే, బెండ్ టువర్డ్స్ ద నార్మల్. చూడండి ఎక్కడ ఇచ్చాడు ఆప్షన్, సెకండ్ ఆప్షన్, బెండ్ టువర్డ్స్ ద నార్మల్. when light ray travels from rarer medium to denser medium. గాలిలోకి ప్రవేశించినప్పుడు లంబానికి దగ్గరగా బెండ్ అవుతుంది వక్రీభవన కిరణం అనేది. ఓకే, ఇంకొక కేసు ఉంది, ఆ కేసులో ఏం చెప్తారు చూడండి. when light ray travels from denser medium to rarer medium. ఓకే, డెన్సర్ మీడియం నుంచి rarer medium కి వచ్చినప్పుడు దీనికి ఆపోజిట్, ఇది టువర్డ్స్ ద నార్మల్ అయింది కాబట్టి అది అవే ఫ్రమ్ ద నార్మల్. చూడండి, ఒక కాంతి కిరణం సాంద్రతల ఎనకం నుండి విరాళ ఎనకంలోనికి ప్రవేశించినప్పుడు బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకే, ఇప్పుడు ఈ రెండు రివర్స్ అయినప్పుడు ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఇప్పుడు ఏంటి? ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. when light ray travels from rarer medium to denser medium bends towards normal. విరాళ ఎనకంలోకి సాంద్రత ఎనకంలోకి కాంతి కిరణం ప్రవేశించినప్పుడు లంబం వైపుగా వంగుతుంది. చూడండి, ఆప్షన్ 2 రైట్ కాబట్టి ఆప్షన్ 2 ని మాత్రమే మనం బొబ్లింగ్ చేయాలి. బొబ్లింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలి, బయటకి బొబ్లింగ్ షీట్ నుంచి బయటకి రాకూడదు బొబ్లింగ్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ బిట్, డాష్ ఈస్ డినోటెడ్ విత్ దిస్ సింబల్. ఈ సింబల్ ఇచ్చాడు చూడండి, ఆ గుర్తుని సూచించే కటకం ఏది? మనకు చూడగానే ఏం గుర్తు రావాలి? బై కాన్వెక్స్. మీకు చెప్పాను, బై కాన్వెక్స్ ఏం చేస్తారు? ఆరో మార్క్స్ తో రిప్రజెంట్ చేస్తారు. బై కాన్కేవ్. ఓకే, రివర్స్ బాణం గుర్తులో ఉంటుంది అనమాట. ఇది ఆరో మార్క్ లో ఉంటుంది, అది బాణం గుర్తులో ఉంటుంది. చూడండి, ఈ గుర్తుతో సూచించే కటకం పేరు బై కాన్వెక్స్, కుంభకర కటకము. ఓకే, 11th బిట్ ఆన్సర్ ఏంటి? బై కాన్వెక్స్ లెన్స్. ఓకే, నెక్స్ట్ బిట్, ఈ సింబల్ తో ఈ సింబల్ ఇచ్చాడు, ఈ గుర్తుని సూచించే కటకము. డాష్ ఈజ్ డినోటెడ్ విత్ దిస్ సింబల్. ఆ సింబల్ తో సూచించేది ఏంటి? బై కాన్కేవ్ లెన్స్. ఓకే, ఈ బిట్ ఆన్సర్ బై కాన్కేవ్ లెన్స్. ఓకే, పుటకర కటకం. ఓకే, చూడండి, కింది వాటిలో కటక తయారీ సూత్రం, కటక సూత్రం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ లెన్స్ ఫార్ములా. ఓకే, చూడండి, మనకి లెన్స్ ఫార్ములా అనగానే మీకు ఏం గుర్తు వస్తుందంటే ఫస్ట్ 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. ఓకే, ఇది కరెక్టే, బట్ ఇచ్చిన ఆప్షన్స్ కూడా మొత్తం జాగ్రత్తగా చూడాలి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏం చేశాడంటే 1/v మాత్రమే ఉంచుకున్నాడు. ఓకే, ఇది అవతల తీసుకొని వచ్చేది 1/v ఈజ్ ఈక్వల్స్ టు, ఇది అవతలకు వచ్చేస్తే ఏమవుతుంది? 1/f ప్లస్ 1/u. అంతే కదండి. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, అడ్డగుణకారం చేయాలి. u ప్లస్ f/fu. చూడండి, 1/v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ f/fu. అంటే ఇది మనకున్న ఫార్ములా, దీన్ని బట్టి ఇది కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, 1/u ని మాత్రమే ఉంచుకున్నాడు ఈ ఫార్ములాలో. చూడండి, 1/u ని మాత్రమే ఉంచుకున్నాడు. 1/u అంటే యుని యువతలు తీసుకొని వచ్చాడు, ఈ 1/f ని అవతలకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇటు పక్క ఉన్నది ఇటు వస్తే ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉన్న 1/f అటు వెళ్తే మైనస్ అవుతుంది. 1/v మైనస్ 1/f. ఓకే, చూడండి, సేమ్ దీనికి కూడా అడ్డగుణకారం చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్. f మైనస్ v బై fp. 1/u వాల్యూ ఎంత వచ్చింది? f మైనస్ v బై fp. చూసారా, 1/v వాల్యూ, 1/u వాల్యూ, 1/f వాల్యూ, మూడు వాల్యూలు కూడా మనకి కరెక్టే వచ్చాయి. కానీ మీరు ఏం చేస్తారు? కన్ఫ్యూజన్ లో ఫార్ములా అడిగారు కదా అని ఫస్ట్ ఆప్షన్ టిక్ పెట్టేస్తారు. బట్ ఇచ్చిన ఆప్షన్ లో ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఏమి ఇచ్చారు? ఫోర్త్ ఆప్షన్
ఆల్ ఆఫ్ దీస్ ఇచ్చాడు. ఆల్ ఆఫ్ దీస్ అంటే ఇవన్నీ అవుతాయి. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ మాత్రమే మనం టిక్ పెట్టాలి. సపోజ్ మీరు గాబరాలో చూడగానే సెకండ్ ఆప్షన్ టిక్ పెట్టేశారా, అవి ఇటుపోయినట్టు. ఎందుకంటే మిగిలినవి కూడా రైటే కాబట్టి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఈ 3 ఆప్షన్లు కూడా ఉంటాయి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది మాత్రమే రైట్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ లెన్స్ మేకర్స్ ఫార్ములా? కింది వాటిలో కటక తయారీ సూత్రం ఏది? ఓకే, మీకు లెన్స్ మేకర్స్ ఫార్ములా వెంటనే స్ట్రైక్ కావాలంటే సేమ్ మనం చూడగానే లెన్స్ మేకర్స్ ఫార్ములా చెక్ చేయొచ్చు. ఎందుకంటే 2 మైనస్లు ఉంటాయి. ఓకే, 1/f = n - 1 × 1/r1 - 1/r2. ఓకే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ r1 అనేది r2 అనేది. ఇలా చూడగానే మీరు ఏం చెప్పేస్తారు, ఫస్ట్ దాన్ని టిక్ పెట్టేస్తారు. బట్ రిమైనింగ్ వాటి కూడా చెక్ చేసుకోండి. ఒకటి మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది, అంటే ఇది కాదు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఏకంగా 1 అనేది డినామినేటర్లో అసలు రెసిప్రోకల్ చేయాలి, కానీ ఇక్కడ రెసిప్రోకల్ చేయకుండా రాశాడు. సపోజ్ ఇదే దాన్ని రెసిప్రోకల్ చేసి రాస్తాను చూడండి. f = ఇది f అనేది పైకి వెళ్తుంది కాబట్టి ఇది 1/n - 1. ముందు దీన్ని ఏం చేయాలంటే 1/r1 - 1/r2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. r2 - r1/r1 r2 క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. ఆ క్రాస్ మల్టిప్లికేషన్ చేసింది ఇక్కడ ఏం చేయాలి, భిన్నం తిరగేసి రాయాలి. r1 r2/r2 - r1. ఇలా ఉంటే ఈ ఆప్షన్ రైట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం చేశాడు, కొన్ని తినేసాడు ఇందులో నుంచి. కాబట్టి ఓన్లీ ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ లెన్స్ మేకర్స్ ఫార్ములా? లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటి, 1/f = n - 1 × 1/r1 - 1/r2. ఆర్ ఇంకోటి అడిగిన లెన్స్ మేకర్స్ ఫార్ములా f = 1/n - 1 × r1 r2/r1 - r2 - r1. ఓకే, సారీ, r2 - r1. ఓకే, the following is used in headlights of vehicles. వెహికల్స్ తాలూకా హెడ్లైట్స్ లో ఏం యూజ్ చేస్తారు, అలాంటి టైప్ ఆఫ్ లెన్స్ ని యూజ్ చేస్తారు. ఓకే, వాహనాల హెడ్ లైట్ లో వాడే కటకం ఏది? ఓకే, చూడండి, హెడ్ లైట్ ఇలా ఉంటుంది. లైట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి సోర్స్ ఆఫ్ లైట్ అనేది కొంచెం దూరంగా చూపిస్తుంది. అంటే ఏమై ఒక పాయింట్ దగ్గర లైట్ అనేది మీట్ అవ్వలేదు. అలా అవ్వలేదంటే వాడే లెన్స్ ఏంటి, కాన్కేవ్ లెన్స్. ఎందుకంటే కాన్కేవ్ లెన్స్ మాత్రమే డైవర్జెంట్ లెన్స్. ఓకే, కాన్కేవ్ ఇస్ ద ఆన్సర్. కాన్కేవ్ లెన్స్ ని పుట్టకర కటకం అంటారు. పుట్టకర కటకాన్ని వాడి హెడ్ లైట్స్ లో ఎక్కువ వాడేది ఏంటంటే పుట్టకర కటకం. 25 centimeters, third one 50 centimeters, and fourth one 100 centimeters. ఓకే, చూడండి, ఇచ్చింది ముందు జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఈస్ 50 centimeters. ఓకే, ఇట్స్ ఫోకల్ లెంత్ ఈస్. ఓకే, ఫోకల్ లెంత్ కనుక్కోమన్నాడు. ఒక పుట్టకర దర్పణం యొక్క వక్రతల వ్యవస్థార్థం 50 సెంటీమీటర్లు అయితే దాని నాభ్యంతరం ఎంత? చూడండి, ఒక లెన్స్ మామూలుగా పెట్టండి. ఇక్కడ మిర్రర్ గురించి అడిగాడు కానీ మనం లెన్స్ పెట్టుకున్నాం. ఇక్కడ ఏముంటుంది, f1 ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఆప్టికల్ సెంటర్ కు ఉంటుంది రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ నుంచి f2 నుంచి ఆప్టికల్ సెంటర్ కు ఉంటుంది ఫోకల్ లెంత్. ఓకే, చూడండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ r అవ్వాలంటే 2 times its ఫోకల్ లెంత్ అవ్వాలి. ఓకే, మనం ఇక్కడ క్వశ్చన్ లో ఎంత ఇచ్చాడు, r వాల్యూ, వక్రతల వ్యవస్థార్థం ఎంత ఇచ్చాడండి, 50 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు, f వాల్యూని మనం కనుక్కోమన్నాడు. చూడండి, f కావాలి కాబట్టి f = r/2. r ఎంత, 50/2. 50/2 అంటే 25 centimeters. Option 2 is the right answer. చూడండి, the size of image formed by the convex lens as seen that object. చూడండి, ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటే ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉండాలి. ఎక్కడ ఆబ్జెక్ట్, చూడండి, when an object placed at, వస్తువు స్థానం ఏ వద్ద ఉంచితే కుంభకర కటకంలో వస్తువు పరిమాణం సమానం ప్రతిబింబ పరిమాణానికి సమానం అవుతుంది అని అడిగాడు క్వశ్చన్ లో.
చూడండి, అట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, సి పైన ఉంచినప్పుడు మాత్రమే చూడండి, దిస్ ఈజ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్, ఫోకల్ పాయింట్ f1, సెంటర్ ఆఫ్ కర్వేచర్ c1, f2, c2. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుందంటే ఎంతైతే ఉందో అంతే సైజ్ ఆఫ్ ఇమేజ్ కూడా వస్తుంది. ఓకే స్టూడెంట్స్, therefore option 1 is the correct answer. Question, units of power of lens. Power of lens కి యూనిట్స్, కటక సామర్థ్యానికి ప్రమాణాలు. ఓకే చూడండి, పవర్ ఆఫ్ లెన్స్ అని గుర్తురాగానే మనకి ఏం గుర్తు రావాలంటే పవర్ ఆఫ్ లెన్స్ ఈక్వల్స్ టు 1 ఫోకల్ లెంత్. ఇప్పుడు ఫోకల్ లెంత్ అనేది మీటర్స్ లో ఉన్నారు. ఓకే చూడండి, ఇక్కడ అన్ని కూడా యూనిట్స్ మనకి మీటర్స్ లో ఉన్నాయి. దేనిపై పవర్ ఆఫ్ లెన్స్ యూనిట్స్ ఏమవుతాయి అంటే ఈ మీటర్ పైకి వెళ్తే మీటర్ ఇన్వర్స్. యూనిట్స్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్, కటక సామర్థ్యానికి యూనిట్ ఏంటి? మీటర్ ఇన్వర్స్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, పవర్ ఆఫ్ లెన్స్ మీటర్ లో అంటే ఈ ఫార్ములా, పవర్ ఆఫ్ లెన్స్ సెంటీమీటర్ లో అంటే చెప్పాను 100/f. ఇప్పుడు ఫోకల్ లెంత్ అనేది సెంటీమీటర్ లో ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇచ్చిన దాంట్లో సెకండ్ క్వశ్చన్ లో ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంటే ఫార్ములా ఏమవుతుంది? P is equals to 100/f in centimeters. FL ఎంత ఉంది? 20. 100/20. 0 5 పవర్ ఆఫ్ లెన్స్ ఎంత వచ్చింది? 5 సెంటీమీటర్ ఇన్వర్స్. ఓకే స్టూడెంట్స్, సెంటీమీటర్ ఉంటుంది కాబట్టి 5 వస్తే సెంటీమీటర్ ఇన్వర్స్. సెంటీమీటర్ ఇన్వర్స్ ఆర్ డయాప్టర్స్ క్యాపిటల్ D తో సూచిస్తారని నేను మీకు క్లాస్ చెప్పినప్పుడు చెప్పడం జరిగింది. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్స్ బట్టి చూసుకోండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంది కాబట్టి సెంటీమీటర్ ఇన్వర్స్, మీటర్ ఇన్వర్స్ ఉంది కాబట్టి మీటర్ ఇన్వర్స్. ఓకే, ద ఎగ్జాంపుల్ ఫర్ డిస్పర్షన్, కాంతి విశ్లేషణకు ఉదాహరణ మనం చెప్పుకున్నాం. చూడండి, లాస్ట్ టైం చెప్పుకున్నాం, వైట్ లైట్ కెన్ డిస్పర్సన్ ఇంటూ 7 డిఫరెంట్ కలర్స్. ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఓన్లీ రెయిన్బోలోనే. Dispersion, white light can be dispersed into 7 different colors. ఆ డిఫరెంట్ కలర్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. విబ్జిఆర్, దిస్ ఈస్ ద కలరింగ్ ఆర్డర్, VIVGYOR, విబ్జిఆర్, 7 different colors. Therefore answer is rainbow. Thank you. Okay, thank you.